అమ్మాయి గారు, అమ్మాయి గారు. రారాజు. గుడ్ మార్నింగ్ అమ్మాయి గారు. గుడ్ మార్నింగ్ రాజు. అమ్మాయి గారు, ఈరోజు మన వరాలకి సీమంతం కదా, అమ్మ మీకు గిఫ్ట్ పంపించింది. ఏంటి రాజు అది? మీకు ఇష్టమైన కలర్ తీసుకొచ్చాను, తీసుకోండి. బాగుంది రాజు. నువ్వు వెళ్ళు, నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను. అమ్మాయి గారు ఎందుకు ఇలా డల్గా ఉన్నారు? అమ్మాయి గారు, ఏదైనా ప్రాబ్లమా? హెల్త్ ఏమైనా బాగాలేదా? అలాంటిదేం లేదు రాజు. రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదు, కొంచెం హెడ్ఏక్ ఫీలింగ్గా ఉంది, అంతే. అంతేనా అమ్మాయి గారు? వేరే ఏమైనా ఉంటే చెప్పండి. మీరు ఇలా ఉంటే నా మనసుకు కష్టంగా ఉంటుంది. అదేం లేదు రాజు, బానే ఉన్నాను. నువ్వు మనసులో ఏమీ పెట్టుకోకుండా హ్యాపీగా ఉండు. అసలే మీ ఇంట్లో ఫంక్షన్ ఉంది. సరే అమ్మాయి గారు. ఏమైంది అమ్మాయి గారికి? నిన్న నైట్ బాగానే ఉన్నారు, నాట్యం బాగానే చేశారు, అందరూ మెచ్చుకున్నారు. పెద్దయ్య గారు కూడా హ్యాపీగానే ఫీల్ అయ్యారు కదా, మరి ఇప్పుడు ఎందుకు అంత డల్గా ఉన్నారు? పాపం రాజు, నా ఇష్టాల్ని గుర్తుపెట్టుకుని గుర్తొచ్చినప్పుడల్లా ఏదోలా తీసుకొచ్చి ఇస్తూ ఉంటాడు. అలా ఇవ్వడం నాకు బావుంటుంది. కానీ నాన్న మనసులో రాజు లేనప్పుడు నా మనసులో ఉన్న ప్రయోజనం లేదు. నాన్నకిష్టం లేని పనులు చేసి నాన్నకి దూరం అయిపోతానేమోనని నాన్న అనుకుంటున్నారు. నాన్నకిష్టం లేని పనులు నేను చేయను, అది ప్రేమైనా పెళ్ళైనా. గుడ్ మార్నింగ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్ చంద్ర. సుమా, అన్నయ్య కాఫీ తీసుకురా. అలాగేనండి. గుడ్ మార్నింగ్ పెద్దయ్య. ఏంట్రా రాజు, ఈరోజు వరలక్ష్మి శ్రీమంతం అని చెప్పావుగా? అవును పెద్దయ్య. ఇంట్లో ఫంక్షన్ పెట్టుకొని ఈరోజు కూడా డ్యూటీకి వచ్చావేంటి? ఇంట్లో ఉండి ఏర్పాట్లవి చూసుకోవాలి కదా. మీరు మర్చిపోతారేమని వచ్చాను పెద్దయ్య. మీరు రావడమే మాకు అసలైన పండగ కదా, అందుకే అమ్మా నాన్న పంపించారు. నువ్వు అంతగా చెప్పాల్సిన అవసరం లేదురా. అది మన ఇంటి ఫంక్షన్ అని చెప్పాను కదా, తప్పకుండా వస్తాను. గుడ్ మార్నింగ్ అంకుల్. హాయ్ గౌతమ్, రా కూర్చో. అమ్మ సుమా, గౌతమ్కి కాఫీ. రూపా, ఈ డ్రెస్లో నువ్వు చాలా బాగున్నావు. థ్యాంక్స్ గౌతమ్, ఇప్పుడే రాజు తెచ్చాడు. అంటే రాజు వాళ్ళ అమ్మా నాన్న వరలక్ష్మితో పాటు నాకు కొత్త బట్టలు తీసుకున్నారంట, అందుకే తెచ్చిచ్చాడు. మమ్మీ, రూప నాకు కాబోయే పెళ్ళాం కదా మమ్మీ. డ్రెస్ తెచ్చివ్వడానికి ఆ రాజు గడవడు, అది చూసి అప్రిషియేట్ చేయడానికి గౌతమ్ గడవడు. పెళ్ళయ్యే వరకే కదా దీపక్. ఆ విరూపాక్షి మన చేతిలో ఉన్నంత వరకు ఎవరెంత ఎగిరిపడినా రూపని సొంతం చేసుకోలేరు. కంగారు పడకు. ఇంతకీ విరూపాక్షి సేఫ్గానే ఉంది కదా? ఉంది మమ్మీ. ఇంకేంటి గౌతమ్ విశేషాలు? పెళ్లి విషయంలో మావయ్య కొంచెం తొందర పెడుతున్నారు అంకుల్.
పెళ్ళి ఆయన స్థాయికి తగినట్టు చాలా గ్రాండ్గా చేయాలనుకుంటున్నారు. మావయ్యకి నా మీదున్న అభిమానం అలాంటిది. అందుకే తొందరలోనే ముహూర్తాలు పెట్టుకుందాం అంటున్నారు. మీకు మాట చెప్దామని వచ్చాను అంకుల్. అలాగే గౌతమ్, నేను పంతులు గారిని అడిగి మంచి ముహూర్తాలు ఎప్పుడున్నాయో కనుక్కుంటాను. దీపక్, వీళ్ళు ముహూర్తాలు పెట్టుకునే లోపు మనం ఏదో ఒకటి చెయ్యాలి. గౌతమ్తో పెళ్లి జరిపించాలని నాన్న చాలా ఎగ్జైట్మెంట్లో ఉన్నారు. ఈ గౌతమ్ ఏమో సైకోలా బిహేవ్ చేస్తున్నాడు. నాన్నకు చెప్దామనుకుంటే గౌతమ్ మీద నమ్మకంతో నాన్న వరలక్ష్మి శ్రీమంతానికి వెళ్ళాలిగా, అందరూ రెడీ అవ్వండి. రాజు, మొన్న నీకు ఒక ఫైల్ ఇచ్చాను కదా, ఆ ఫైల్ ఒకసారి తీసుకురా. అలాగే పెద్ద. రూపా, ఈ డ్రెస్లో నువ్వు చాలా అంటే చాలా బాగున్నావు. ఏ డ్రెస్లో అయినా చాలా బాగుంటావు. కానీ ఆ రాజుగాడు తెచ్చిన డ్రెస్ వేసుకోవటం నాకు అస్సలు నచ్చలేదు. ఇంత అందంగా రెడీ అవ్వటం ఇంతకన్నా నచ్చలేదు. ఏం చెప్తున్నాడు మమ్మీ వీడు? పెళ్లి గురించి చెప్తుంటాడు. పాపం, రూపని నువ్వు చేసుకుంటావని ఎవ్వరూ ఊహించుండర్రా. నువ్వు ముందు వెళ్ళి ఆ మేకప్ రిమూవ్ చేసుకునిరా. అసలు ఏంటి నీ ప్రాబ్లం గౌతమ్? నువ్విలా రెడీ అవ్వడమే నా ప్రాబ్లం. నువ్వు రెడీ అయితే నా కోసమే రెడీ అవ్వాలి. నిన్ను నేను మాత్రమే చూడాలి. కుదరదు. కుదరదు గిదరదు అంటే వదలను. వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొనిరా. లేదంటే ఇంట్లో మళ్ళీ గొడవ జరుగుతుంది. ఆ తర్వాత అంకుల్ మూడ్ ఆఫ్ అవుతుంది. దాంతో రాజు వాళ్ళింట్లో శుభకార్యం డిస్టర్బ్ అవుతుంది. ఇదంతా అవసరం అంటావా? వీడి శాడిజం నాన్న వింటే బాగుండు. గొడవ చేసే వరకు తీసుకురావద్దు రూపా. మర్యాదగా చెప్తున్నాను, వెళ్ళిపో. ప్లీజ్ వెళ్ళు. వెళ్ళు. ఛీ! గుడి దగ్గర మీరు చేసిన ఓవర్ యాక్షన్కి నాకు చాలా కాలింది రూపా. ఆ మంట తగ్గాలంటే ఇలాంటివి చాలా ప్లాన్ చేయాలి. ఎందుకంటే నా ఇగో సాటిస్ఫై అవ్వాలి కదా. ఇప్పుడే ఏమైంది? పెళ్ళయ్యాకుంటుంది ఈ గౌతమ్ గాడి విశ్వరూపం. వీణ్ణి చూస్తుంటే ఒక్కోసారి నాకు కుళ్ళుగా ఉంటుంది మమ్మీ. ఎక్కడి నుంచో ఇంటికొచ్చి మావయ్య ఉండగా, మావయ్యతో పాటు అందరం ఉండగా రూపని చెప్పు చేతల్లో పెట్టుకున్నాడు. అయినా మావయ్య రియాక్ట్ అవ్వట్లేదు. మనం ఇంట్లోనే ఉండి రూప బలాలు బలహీనతలు తెలిసి కూడా ఏం చేయలేకపోతున్నాం. ఇప్పుడు చేద్దాం. ఇప్పటి వరకు మనకి ఎలాంటి ఆయుధం లేదు. ఇప్పుడుంది కదా విరూపాక్షి. Statements. It's gone through. The keeper went for it, but I think it was more a slip catch than a keeper's. It's gone up. One bounce over the road. ఇది చూడండి ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉందో. మీరు చాలా ఎక్సైట్ అయ్యే విషయం. అవును రాజు, ఎంత ఇంట్రెస్టింగ్ గా ఎక్సైటింగ్ గా ఉందో కదా మన వరల్డ్ కప్ మ్యాచెస్. అసలు హైలైట్స్ కూడా మిస్ అవ్వాలనిపించడం లేదు. ఖచ్చితంగా చూడాల్సిందే. అమ్మాయి గారు, నేనేం చెప్తున్నాను, మీరేం మాట్లాడుతున్నారు? నన్ను డిస్టర్బ్ చేయకు రాజు. మ్యాచ్ చూడు నువ్వు కూడా.
అసలే నేను చాలా టెన్షన్లో ఉన్నాను, ఎవరు గెలుస్తారా అని. అమ్మాయి గారు, మీరు చూసేది హైలైట్సే కదా, టెన్షన్ ఎందుకు? అయినా టీమిండియా అదర కొట్టేస్తుంది, అలా ముందుకు దూసుకుపోతుంది. ఆపే రాజు, ఏమనకు. అమ్మాయి గారు, నేను సపోర్ట్ చేస్తున్నానండి. అమ్మాయి గారు, మన ఇండియా టీం ఆడుతున్న తీరుకి వాళ్ళకే. ధోని ఇంకా ఓరియో చెప్పేదేంటంటే ఎవరికీ చెప్పొద్దని. దిష్టి పెట్టకు రాజు, కొట్టేస్తా చెప్తున్నా. మనం వరల్డ్ కప్ గెలిచే వరకు దిష్టి తగిలేలా ఏమీ మాట్లాడుకు, ఓకేనా? ఓ, దిష్టి తగులుతుందా? కరెక్టే అమ్మాయి గారు. సరే, నేనేం మాట్లాడను, ఓకేనా? గుడ్ బాయ్, తిను. అల్లుడు, త్వరగా కట్టాలా, అవతల పెద్ద ఊరు వచ్చే టైం అవుతున్నది. ఏమయ్యో, వచ్చిన వాళ్ళకి ఇచ్చి పంపించడానికి స్వీట్లు తాంబూలాలు కావాలి కదా. కొడే గొంటకి అవన్నీ ఇప్పుడు చెప్తే ఎలాగే? రాత్రంతా కూర్చుని అందరూ పైగా లిస్టులు కూడా రాశారు కదా, ఆ లిస్టులో ఏటి రాశారో అవే అట్టుకొచ్చాడు. ఇప్పుడు అవి లేవు ఇవి లేవు అంటే అట్టుకు రావడానికి నేనేటన్నా ఖాళీగా ఉన్నానేటి? నేను వెళ్ళి తీసుకొస్తాను మావయ్య. నా బంగారం కదా, వెళ్ళి బేగ వచ్చేసే అయ్యా. సూత్తనా నీకు ఈ మధ్య యాసాలండి బాగా ఎక్కువైనాయి. అత్తయ్యా, రామ్మా రా. రాజు అడిగిపోయింది అత్తయ్య, చెల్లి సీమాంతం పెట్టుకుని యాడగానొస్తలేడు. పెద్దయ్య కొన్ని తీసుకురావడానికి వెళ్ళాడు రేణుకా. పెద్దయ్య గారి కోసం వెళ్ళిండా, అమ్మాయి గారి కోసం వెళ్ళిండా? రాజు అమ్మాయి గారి కోసమే వెళ్ళుంటాడు. ఎలాగో పెద్దయ్య గారు కూడా వస్తుండ్రు కదా. పెద్దయ్య గారి ముందు రాజుతో కాబోయే పెండ్లాం లెక్క తిరుగుతుంటే పెద్దయ్య గారికి కూడా సమజైతది. వీళ్ళు లగ్గాలు పెట్టి గిన్ని రోజులైనా లగ్గం చేయలేదని, గప్పుడైనా మా లగ్గం ముచ్చట మాట్లాడతాడేమో చూద్దాం. కనీసం నా ఇష్టమైన పెద్దయ్యకి తెలిస్తే చాలు. రేణుకేటో ఆలోచిస్తున్నట్టుంది. సీమంతంలో రాజుకు దగ్గర అవడానికి ఏటో ప్లాన్ చేస్తున్నట్టుంది. ఒకవేళ రేణుక లగ్గం గురించి మళ్ళీ పెద్దయ్య గూరు ముందు మాట్లాడాలని చూస్తుందేమో. రాజుకి అమ్మాయి గూరిని దూరం చేసేలాగా ఇంకేటైనా ప్లాన్ చేస్తుందా? ఏమయ్యో, మన రాజుకు కూడా పెళ్ళయి ఉంటే ఈ పాటికి మన కోడలికి కూడా సీమంతం అయి ఉండేది. అవునత్తయ్య, కానీ నా సీమంతం మాత్రం గిట్లా సింపుల్ గా చేయకూడదు, ధూమ్ ధామ్ లెక్క ఉండాలి. బాగున్నది. ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఇంకా లగ్గమే కాలేదు, అప్పుడే సీమంతం గురించి మాట్లాడేసుకుంటున్నారా? నువ్వు ఆగవయ్యా, లగ్గం కాకపోతే ఏటి, సీమంతం గురించి మాట్లాడకూడదా ఏటి? నువ్వు రాజుకోసారి ఫోన్ చేయి, పెద్దయ్య గారు ఎప్పుడు వస్తున్నారో కనుక్కుంటే కనీసం కాఫీ నీళ్ళన్నా తయారు చేయొచ్చు. అలాగేలే. అమ్మా, వరాలు ఎలా ఉందే? మీకేంటమ్మా, ముత్యాలు కూతుళ్ళు ముద్దుగా ఉంటారు. వచ్చే ముచ్చలు, రాజు ఫోన్ బిజీ వస్తున్నదేటి? కొంపతీసి బిజీగా ఉన్నామని పెద్దయ్య గారు రారా ఏటి? ఆయన వస్తే ఇబ్బందిగా ఉంటుందని ఏరే వాళ్ళని పిలవను కూడా పిలవలేదు. కొడే గుంటకి పెద్దయ్య గారు వస్తానంటే వస్తారు, రాజు తీసుకొని వస్తాడు. పెద్దయ్య గారు వస్తే అన్నయ్య రూపల ప్రేమ గురించి ఎలాగైనా పెద్దయ్య గారికి చెప్పాలి. మా ప్రేమని పెళ్లి దాకా తీసుకొచ్చి నా లైఫ్ ఇంత అందంగా ఉండడానికి రాజన్నయ్య రూపలే కారణం. అలాంటిది వాళ్ల ప్రేమని పెళ్లి వరకు తీసుకెళ్లడానికి నా వంతు ప్రయత్నం నేను చెయ్యాలి. రాజు ఫోన్ చేస్తున్నాడేమో చూడయ్యా. రాజు కాదే, ఏదో వేరే నంబర్ నుంచి వస్తున్నది. హలో హలో, నేను సుజాత హాస్పిటల్ నుండి డాక్టర్ను మాట్లాడుతున్నాను. డాక్టరమ్మా, ఏటినది? ఈ రూపాక్షమ్మ గారు స్పృహలోకి వచ్చారా? వచ్చారా? కానీ హాస్పిటల్లో ఆవిడ కనిపించడం లేదు. కనిపించకపోవటం ఏంటి డాక్టరమ్మా? అవునప్పలనాయుడు, అందుకే మీకు ఇన్ఫార్మ్ చేద్దామని కాల్ చేశాను. హాస్పిటల్ నుంచి అలగలగమ్మా. అమ్మా, ఈ రూపాక్షమ్మ గారు వెళ్ళిపోయారా లేకపోతే ఎవరిని వచ్చి అట్టుకుపోయారా? కనిపించట్లేదని అలగలగ చెప్తారమ్మా, చూసుకోవాలి కదా. అందరు పేషెంట్స్కి మేం కాపలా కాయలేం కదా. ఆవిడ దగ్గర ఎవరూ లేకపోవడం మీ తప్పు, మమ్మల్ని అనడం కరెక్ట్ కాదు. డాక్టరమ్మా, మిమ్మల్ని తప్పు పట్టలేదమ్మా.
హాస్పిటల్లో వాచ్మెన్ కంపౌండరో ఎవరో ఒకరు చూసుంటారు కదా అని అడుగుతున్నాను. డాక్టర్ అమ్మా, హలో. ఇరుపాక్షమ్మ గారు ఏటై ఉంటారు? ఎవరు తీసుకెళ్ళుంటారు? ఇరుపాక్షమ్మ గారు ఒక్కరే ఎల్లుంటే ఇంటికి వెళ్ళే అవకాశం లేదు. పోనీ అమ్మగారు ఇంతకు ముందున్న చోటుకి వెళ్ళుంటారా? ఏట అర్థం కావట్లేదే. ఎల్లు ఎతుకుతామంటే ఎక్కడ ఎతుకుతాం? ఎవరు ఫోన్లో? నా పాత స్నేహితుడు ఒకడు ఫోన్ చేశాడు. చాలా రోజులు అయిందని కాసేపు మాట్లాడుతున్నాను. సరే రావయ్యా, అవతల చాలా పనులున్నాయి, ఒక్కదాన్ని చేసుకోలేకపోతున్నా. అలాగే. ఇటయ్యి ఇటు చూస్తే బిడ్డ సీమంతం, అటు చూస్తే అమ్మగారు అదృశ్యం. బిడ్డ సీమంతం నుండి వెళ్ళి ఎతకలేను. అమ్మగారు కనిపించలేదనే బాధ మనసులో పెట్టుకుని ఏడా సంతోషంగా ఉండలేను. రా, వస్తున్నాను. నేనెలా రెడీ అవ్వాలో కూడా వీడే చెప్తున్నాడు. వీడి గురించి నాన్నకు తెలిసి నాన్నే వీడిని రిజెక్ట్ చేయాలి అంటే ఇలా జరగడం కూడా కొందుకు మంచిదే. మంచిదే. మమ్మీ, ఈరోజు స్కూల్ హాఫ్ డే, మధ్యాహ్నంకి వచ్చేస్తాను. సరే. ఆ డ్రెస్ మాత్రం మార్చుకోలేదు అంటే నేనిచ్చిన డోస్ ఇంకా సరిపోలేదన్నమాట. ఇస్తా, సరైన టైం చూసి ఇస్తా. ఏమైంది అమ్మాయి గారు? ఇందాక అందంగా రెడీ అయి ఏంజిల్లా ఉన్నారు, అంతలోనే ఇలా మారిపోయారేంటి? అదేం లేదు రాజు, ఎందుకో కొంచెం చిరాగ్గా అనిపించింది, అందుకే ఫేస్ వాష్ చేసుకున్నాను. ఈ గౌతమ్ గడ అమ్మాయి గారిని చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు. అమ్మ సుమా, బావగారు, చంద్ర వస్తే ఈ ఫైల్ తీసుకొని కృష్ణరాజు గారిని కలవమని చెప్పు. నేను ఫోన్లో మాట్లాడతాను. అలాగే బావగారు. రాజు, బయలుదేరదాం. ఏంటి రూపా, ఇలా ఉన్నావేంటి? న్యాచురల్ బ్యూటీ అంకుల్. రూప రెడీ అవ్వడం కంటే ఇలా న్యాచురల్గానే రెట్టింపు అందంగా ఉంటుంది. అంతా ఓకే కదమ్మా? ఓకే నాన్న. మీరేంటక్క ఇంకా ఇలాగే ఉన్నారు? మేము రావట్లేదు తమ్ముడు. నైట్ చెప్పాను కదా కడుపులో మంటగా ఉందని. ఇప్పుడు అలాగే ఉంది. అక్కడికొచ్చి ఫంక్షన్ డిస్టర్బ్ చేయడం కన్నా ఇంట్లో ఉండడమే బెటర్ కదా అని. ఓ, నువ్వురా దీపక్? వీడు నాకు తోడుగా ఉండని తమ్ముడు. ఏదైనా ప్రాబ్లం అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళడానికైనా ఉంటాడు. మీరు వెళ్ళిరండి. నైట్ నుంచి అలాగే ఉందంటున్నావు. పోనీ హాస్పిటల్కి వెళ్దాం పదక్క. నేను హాస్పిటల్లో చూపించి మేము అట్నుంచి ఫంక్షన్కి వెళ్తాం. మేమింకా రెడీ కాలేదు తమ్ముడు, మీరు వెళ్ళండి. నేను దీపక్ని తీసుకుని వెళ్తాను. దీపక్, అక్కని హాస్పిటల్కి తీసుకువెళ్ళు, లేదంటే డాక్టర్ని ఇంటికి పిలిపించు. అలాగే మావయ్య. గౌతమ్, నీకేమైనా పనుందా? లేదంకుల్. సరే, రాజు వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది, నువ్వు కూడా మాతోరా. ఓకే అంకుల్. అదేంటమ్మా అలా చెప్పావు? మనం వెళ్ళేవాళ్ళం కదా. రే దీపక్, ఆ గౌతమ్ తొందరలో పెళ్లి పెట్టుకుందాం అంటున్నాడు. మనం వాళ్లతో ఫంక్షన్లకి తిరుగుతుంటే ఎలా? మనం కూడా ప్లాన్లు చేసుకోవాలి కదా. రూపతో పెళ్లి కావాలంటే ముందు మందారాన్ని అడ్డు తొలగించాలి. మనం మందారాన్ని అడ్డు తొలగించాలంటే మనం ఇక్కడే ఉండాలి. మీ మామయ్య, రాజుగాడు, రూప బయటికెళ్ళాలి. అవును మమ్మీ, మరి చిన్న మావయ్య చిన్నత్తయ్య ఉన్నారు కదా. వాళ్ళకంత సీను లేదు, అంత బుర్రా లేదు. వాళ్ళని నేను మేనేజ్ చేస్తానులే గాని ముందు మందారాన్ని లేపేసే ప్లాన్ చేద్దాం. నువ్వు సూపర్ మమ్మీ. మందారం, ఈ
రోజుతో నీ చావుకి ముహూర్తం పెట్టేస్తా. తానాలు తొందర కానీ ఆలస్యం అవుతుంది ఎల్లు. ఏమయ్యో అవతల పెద్ద గోరోళ్ళు వచ్చే సమయం అయింది, పనులు చాలా ఉన్నాయి, నువ్వు ఇలా కూర్చుంటే ఎలాగా? అలాగే. అయ్యో వచ్చేసారు, కాపీ పెట్టు తానాలు. సరే అమ్మా.